పిల్లలు మీరంతా విద్యార్థులు అంటే స్టూడెంట్స్, అవునా? స్టూడెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్టూడెంట్? టెల్ మీ ఎనీవన్. యూ గెట్ అప్, యూ యువర్ సెల్ఫ్. లే చెప్పు, స్టూడెంట్ అంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఇంకా ఇంకేం చేయాలి? చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకోవాలి. ఇదే పని, వేరేం లేదా? జాబ్ తర్వాత సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? చదువుకోవడమేనా, ఇంకేమైనా ఉందా? కరెక్ట్, కరెక్ట్. ఎవరతను? కూర్చో. చదువుకుంటే సరిపోదు. డిసిప్లైన్, క్రమశిక్షణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అతి అవసరం. చదువుని డిసిప్లైన్ లేకపోతే పనులు, పొడవచ్చు పనులు చేస్తే ఏమంటారు? చదివినా కూడా ఎవరు దగ్గరికి రారు. చదువు వస్తుంది కానీ సంస్కారం లేదంటారు వాళ్ళు. ఏమంటారు? సంస్కారం అంటే డిసిప్లైన్. బొమ్మలా కూర్చోవాలి, కదలకుండా. ఇటు అటు అటు ఇటు. కోతి కదులుతూ ఉంటుంది. కోతి ఎప్పుడైనా కుదురుగా కూర్చుంటుందా? చూశారు ఎప్పుడైనా? కోతి ధ్యానం చేస్తుందా? కోతి పాఠం వింటుందా? కోతి తినడం కూడా కుదురుగా కూర్చొని తినదు. మీరంతా కూర్చొని తింటారా, నడుచుకుంటూ నవ్వుకుంటూ తిరుగుకుంటూ తింటారా? ఎందుకంటే మీరు మనుషులు, కోతులు కాదు కాబట్టి. కోతులకు పాఠం ఎవరు చెప్పారు? కోతి యజ్ఞం చేస్తుందా? కోతి యోగా చేస్తుందా? ఏది లేదు. అన్నీ విడిచి ఆడు చేస్తుంది. కనుక మనం ఏమిటి? మనుషులము. అందులో ఎవరు మీరు? విద్యార్థులు అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఏం చేయాలంటే డిసిప్లైన్. క్లాస్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కూర్చోవాలి, కాళ్ళు అటు ఇటు ఇటు కదిలిస్తూ ఉండాలి. తపస్సు. ఏమిటి? తపస్సు. తపస్సు అంటే ఏంటి? కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోవాలి. పక్కవాడిని దించడము, గిల్లడము, దిక్కులు చూడడము, నవ్వడము, చేతులు కాళ్ళు కదిలించడము, ఇదంతా ఏమిటి? కోతి చేష్టలు అంటారు. ఇవి వదిలించుకోవాలి అనుకుంటే వదులుతాయి. బాగుంది, ఇలాగే బాగుంది, మేము ఇలాగే కొద్ది పనులు చేస్తాము, వాటిని పీకుతాను, వీటి చుట్టుపట్టి లాగుతాను, వీటిని గిచ్చుతాను అని ఇలాంటి ఆలోచనలు ఉంటే చదివినా వ్యర్థమే. తెలిసిందా? కాబట్టి ఎప్పుడూ కూడా డిసిప్లైన్, క్రమశిక్షణ, పద్ధతి, సిస్టమ్ అనేది అవసరం. అప్పుడే విద్య కూడా వస్తుంది. చదువు అంటే ఏదో చదివేస్తారు, కానీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కష్టపడాలి. కష్టపడాలంటే బుద్ధి ఉండాలి, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కొత్త పనులు చేస్తే బుద్ధి ఉంటుందా? పోతుందా? మనది పోతుంది, పక్కన వాడిది పోతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కోతి చేష్టలను వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఎంతమంది వదిలించుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది? మీరు కోతి చేష్టలు ఉన్నాయని తెలుసా మీకు? అసలు ఉన్నాయా లేవా? నీకున్నాయి కదా? నీకు లేవు. నీకు కోతి చేష్టలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇటు ఊపుతున్నా, అటు ఊపుతున్నా. ఇష్టం లేదు, వాడు చెప్పడం ఇష్టం లేదు. చూసారు? ఎవ్వరు కూడా నిజం ఒప్పుకోవడానికి, చెప్పడానికి సిద్ధంగా లేరు. కానీ మన గురించి పక్కవాడు చెప్తారు తెలుసా? నీవు ఎట్లాంటి వాడు అనేది నలుగురు చెప్తారు అడిగితే. ఈ అబ్బాయి బుద్ధిమంతుడా కాదా? ఈ అబ్బాయి క్రమశిక్షణ ఉందా లేదా? ఈ అబ్బాయి బాగా చదువుతాడా లేదా? ఇది ఎవరు చెప్తారు? ఉంటారు. చుట్టూ నలుగురు చెప్తారు. కాబట్టి మనం దాచిపెట్టినా కూడా దాగవు. కాబట్టి మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. మనలోని చెడు లక్షణాలను, కోతి లక్షణాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు విద్య, ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుందంటే వెలుతురులాగా వచ్చేస్తుంది. కిటికీ తెరవగానే వెలుతురు వస్తుందా లేదా? కిటికీ తెరవకపోతే వెలుతురు రాదు. కిటికీ తెరిస్తే వెలుతురు తనకు తానే వస్తుంది. మీరు
చదువుకునేటప్పుడు పద్ధతి, రాసేటప్పుడు పద్ధతి, మాట్లాడేటప్పుడు డిసిప్లిన్, నడిచేటప్పుడు, క్లాసులో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఇక ఇష్టారాజ్యం. ఎవరున్నా లేకపోయినా పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణగా ఎవరు ఉంటారో వాళ్లకు విద్యా దేవత వాళ్ళని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. బాబు నాయన బుజ్జికన్నా నీకు మొత్తం విద్య నేర్పిస్తా. అలా ఇలా పుస్తకం పట్టుకోవాలి, చదివేస్తాను. టకటక చదివేస్తాను. ఈ కోతి లక్షణాలు వదిలించుకోకుంటే పుస్తకం పట్టుకుంటారు, కూర్చుంటారు, నిద్ర వస్తుంది, కురికి పాటలు వస్తాయి, చదువుతారు అని మళ్ళీ తెల్లారేసరికి మర్చిపోతారు. కాబట్టి మొట్టమొదలు చేయవలసిన పని ఏమిటి? క్రమశిక్షణ, మంచి లక్షణాలు పెంచుకోవడము, మంచి అలవాట్లు పెంచుకోవడము. ప్రతి ఒక్క విషయంలో స్నానం చేసేటప్పుడు గోల అల్లరి చేస్తారా లేదా? ప్రశాంతంగా చేస్తారు ఏమండి? చేస్తారా మీరు ప్రశాంతంగా? ఓకే, ఆ డిసిప్లిన్ వచ్చేసింది. గుడ్. స్నానం చేసేటప్పుడు అల్లరి చేయడము, గోల చేయడము, చెప్పులు విసిరేసుకోవడము, నీళ్ళు ఒకరి మీద ఒకరు చల్లుకోవడము, ఇలాంటివన్నీ చేస్తే అక్కడ లేనంటే డిసిప్లిన్. ప్రతి ఒక్క విషయంలో కేవలం క్లాసులో కొద్దిసేపు కూర్చుంటే సరిపోదు. కోతి కూడా ట్రైనింగ్ ఇస్తే కోతి ఎన్ని మంచి పనులు చేస్తుంది తెలుసా? కోతి ట్రైనింగ్ ఇస్తే సైకిల్ తొక్కుతుంది, అవునా, కర్ర పట్టుకొని తిప్పుతుంది, రెండు కాళ్ళ మీద నడుస్తుంది. చూసారా కోతి? ఎందుకంటే అది ట్రైనింగ్ ఇస్తే అట్లా తయారైంది. మనకు కూడా ట్రైనింగ్ ఇస్తే, ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడమే ఇదంతా. ఇదేమిటి ఇదంతా? ట్రైనింగ్ ఇస్తే మీరు అలా తయారవుతారా? మంచిగా పద్ధతిగా తెలుసుకోవాలి. ఎవరికి వాడు అక్క వాళ్ళకు మీరు చెప్పాలి, బాబు అలా చేయకమ్మా, నేను చదువుకుంటున్నాను అని చెప్పాలి. అలా చేయరా, నేను కూడా చేస్తాను, ఇద్దరం కలిసి డబ్బులు, ఇద్దరం కలిసి ఆడుతాం అని ఒకరికొకరు తోడు కావడం కాదు. అల్లరి చేసేటప్పుడు అందరూ కూడా వద్దమ్మా అల్లరి చేయొద్దు, ఇప్పుడు చదువుకునే టైం ఇది, ఇప్పుడు అల్లరి చేయొద్దు. ఎప్పుడు చేయాలి అంటే మీకు బయట ఆడుకోవడానికి టైం ఇస్తారా? ఆడుకోవడానికి టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో మీరు అల్లరి చేయండి, గంతులేయండి, నవ్వండి, ఎగరండి, తూకండి, అవన్నీ చేసుకోండి. అప్పుడు ఎవరైనా వస్తారు. కానీ క్లాస్లో ఉండి ఇట్లా చేతులు ఇట్లా అనడం, వాడిని పట్టుకొని లాగడం, వాడిని ముచ్చట్లు చెప్పడం, ఇవన్నీ చేయకూడదు. కాబట్టి తపస్సు అని చెప్పారు. చెప్పండి, అధ్యయనం తపః. అంటే చదవడం అనేది ఏమిటంటే తపస్సు అని చెప్పారు. ఊరికి పట్టుకుంటే రాదు. కాబట్టి తపస్సు చేయాలి. అప్పుడే జీవితంలో పైకి వెళ్తాం. లేకపోతే కిందనే కూర్చుంటాం. చెట్టు ఎక్కాలంటే పైకి ఎక్కాలి కదా. కూర్చుంటే చెట్టు ఎక్కుతాం. చెట్టు చెక్కించుకుంటుందా? మనమే ప్రయత్నం చేసి చెట్టు ఎక్కాలి. జీవితంలో కూడా చదువుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, బుద్ధిని పెంపొందించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం పద్యాలు, ఆటలు, శ్లోకాలు, పోయమ్స్, దోహాలు, సెంటెన్సెస్, కొటేషన్స్, డెఫినేషన్స్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక్క పద్యమైనా స్పష్టంగా చెప్పడం వస్తుందా? చెప్పండి. ఒక్క పద్యం మంచిగా ఎవరు చెప్తారు? ఎనీ పర్సన్ గుడ్ ప్రొనౌన్సియేషన్, చక్కగా చదవాలి ఒక పద్యం. ఎవరు చెప్తారు? ఒక పద్యం, ఒక పోయం, దోహా, ఏదైనా సరే. తెల్ల బయట టీషర్ట్ చెప్పు, ఇదే లే, పేరేంటి? శేఖర్, ఏ క్లాస్? ఏంటి? ఫిఫ్తా? చెప్పు పద్యం ఒకటి చెప్పేది. ఏదైనా ఒక పద్యం చెప్పు. చెప్పు ఏదో ఒకటి.
ఎవరు చెప్తారు? కూర్చో ఆయన చెప్పు ఫస్ట్. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మానికి బాధ చేయు ధర్మము లేదు, ధర్మముగా మరి జరపడు ధర్మము స్వయంపునకు హితము వలయు. నువ్వు బాబు నువ్వు చెప్పు. అన్నదానమే గొప్ప కన్నా వారి కంటే కన్నా లేరు, నగురు కంటే ఎక్కువ లేదా విశ్వదాభిరామ వినోవేమ. ఇంకా ఇంకా ఎవరు లేదు చెప్పేవాళ్ళు ఇద్దరే చెప్పు. గిటార్ అది ఏం కాదు ముక్కలు పెట్టబడ్డాడు. ఇనుము విరిగెనే నీరు మారు ముమ్మారు కాచి అతుకవచ్చు కమ్మనీరు. తర్వాత మనసు విరిగెనే మరిచేరనాదయ విశ్వదాభిరామ వినురవేమ. గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, భయపడుకుంటూ చెప్పొద్దు. తెలిసిందా? అంటే కాబట్టి స్పష్టత అనేది అవసరం. ఇప్పుడు ఎవరైనా సరే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు బాగా అర్థం కావట్లేదు. కూర్చో. కాబట్టి అందరూ కూడా ఒక్క పద్యమైనా సరే స్పష్టత ఉండాలి, కరెక్ట్ గా చెప్పాలి. పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల చాడనేరు పురుషులందు పుణ్య పురుషులు నేరయా విశ్వదాభిరామ వినురవేమ. అని స్పష్టత. ఒక్కొక్క పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. అంటే అట్లా చదివితే ఇట్లా కూడా చదివేవాళ్ళు ఉన్నారు. ఇట్లా చదవకూడదు, స్పష్టంగా చెప్పాలి. అది విద్య అంటే దాని విద్య ఇలాగ చెవులో జోలి ఇలాగా గుడుగుడు అంటే కాదు. కాబట్టి అది తెలుసుకోండి, నేర్చుకోండి. కాబట్టి విద్యార్థులు మొట్టమొదటి ప్రాధాన్యం ఏమిటి? క్రమశిక్షణ. పొద్దున్న ఎన్నింటికి లేస్తారు మీరు? 5 గంటలకు లేస్తారు, మళ్ళీ 5:30 పడుకుంటారా? స్టడీ అవర్స్. రాత్రి ఎప్పుడు పడుకుంటారు? 9కే పడుకుంటారా? చెట్లు ముచ్చట్లు ఇంకా నడుస్తుంటాయి. 9కి ఇలా పడుకోవాల్సిందే. ఆ రకంగా క్రమశిక్షణతో జీవితం టైం టేబుల్ అంటారు, సమయ సారిని పాటించాలి. సరేనా? మీకు అప్పుడు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. మీకేం కావాలనుంది బాబు జీవితంలో? నువ్వు డాక్టర్, నువ్వు పోలీస్, నువ్వు డాక్టరేనా? ఇద్దరు ఒకటే క్లినిక్ పెట్టుకోండి. నువ్వు బాబు నువ్వేంటి మొత్తం డాక్టర్ బ్యాచ్ ఉన్నట్టుంది. నువ్వు డాక్టరే అమ్మా. పేషెంట్ ఇక్కడ ఇంకా అందరూ డాక్టర్లేనా? నువ్వు పోలీస్ ఆఫీసర్. ఆఫీసర్ అవుతుంది వాడు పోలీస్ అయిపోయి. నువ్వు వెనక ఆర్మీ. గుడ్. నువ్వు పోలీస్. పోలీసు డాక్టర్, డాక్టర్ పోలీసు. ఇంకా వేరే లేదా మరి? నువ్వు ఐఏఎస్. ఇంకా కొత్తగా చెప్పండి. డాక్టర్, పోలీస్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా ఎలక్ట్రీషియన్, టీచర్. గుడ్. టీచర్ అయితే బాగా కొట్టచ్చు, పిల్లల్ని బాగా కొట్టచ్చు కదా. కొడితే ఊరుకోలేదు. కొడుతున్నారు ఎవరైనా?